హాయ్ అండి, నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మటన్ పాయాతోటి సూప్ అనేది ఎలా చేసుకోవాలి, అలాగే పాయాతో కర్రీ ఎలా చేసుకోవాలనేది చేసి చూపిస్తున్నాను అండి. ఈ మటన్ పాయా సూప్ తాగడం వల్ల మన బాడీలో ఎక్కడైనా సరే నొప్పులు ఉంటాయి కదండి, కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, వెన్ను నొప్పి, ఇలాంటి నొప్పులు అయితే ఉంటాయి కదా. సో ఆ నొప్పులన్నీ కూడా తగ్గిపోతాయండి. ఇది నాకు ఎలా తెలిసింది అంటే, నాకు తలకి సర్జరీ జరిగినప్పుడు మా అమ్మ ఒకసారి ఇలా సూప్ చేసి ఇచ్చిందనమాట. అప్పుడు బాడీలో ఉన్న నొప్పులన్నీ కూడా తగ్గిపోయాయి. అందుకే నేను ఈసారి ఇలా ట్రై చేస్తున్నానండి. మీరు కూడా ట్రై చేయండి. దానికోసం అయితే ఇక్కడ నేను 4 దాకా మేక కాళ్ళు అయితే తీసుకొని ఇలా చిన్నగా కట్ చేయించుకొని వీటిపైన బ్లాక్గా వాళ్ళు కాల్చి ఉంటారు కదా, అదంతా కూడా చాక్ తోటి రిమూవ్ చేసేసుకొని శుభ్రంగా కడిగి తీసుకోవాలి అండి. తర్వాత వీటిపైన ఇలా చిన్నగా గమ్ము లాంటిది ఉంటుంది కదా, దీని లోపల అయితే దాన్ని అయితే నేను దాదాపుగా తీసేసానండి. మీకు చూపించడం కోసం అక్కడక్కడ ఉంచానన్నమాట. ఆ గమ్ అనేది తినకూడదండి, హెల్త్కి మంచిది కాదు. కొందరైతే తింటూనే ఉంటారు, కాకపోతే తీసేసుకుంటే మంచిది అనమాట. కర్రీ వండిన తర్వాత అయినా సరే తినేటప్పుడు తీసేసుకున్నామంటే ఆరోగ్యానికి మంచిది అనమాట. అది మన కడుపులోకి వెళ్ళిన తర్వాత అంత త్వరగా అయితే అరగదండి. అందుకనేసి దాన్ని అయితే తీసేసానమాట. తర్వాత అక్కడక్కడ చిన్న చిన్న వెంట్రుకలు అయితే ఉంటాయి కదా, వాటి అలా కనిపించినవన్నీ కూడా కట్ చేసేసానమాట. నాకు ముందే అనుమానం ఎక్కువ, సో వాటిని కూడా తీసేసుకోండి. పిల్లలకి అలా మనం పెట్టామంటే వాళ్ళకి తెలియకుండా తిన్నారనుకోండి, ఈ వెంట్రుకలు కూడా మనకి కడుపులోకి వెళ్ళిపోతాయి. అందుకనేసి వాటిని కూడా శుభ్రం చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి ఈ మటన్ పాయా ఉంది కదండి, ఈ లెగ్స్ అన్నీ కూడా కుక్కర్లోకి వేసేసుకోండి. తర్వాత 10 దాకా మిరియాలు, ఒక చిన్న ఇంచు దాకా చెక్క, అలాగే ఒక్క యాలుక్కాయ వేయండి. ఈ కొన్ని సరిపోతాయని అనుకోకండి, కారం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. తర్వాత ఒక పచ్చిమిర్చిని ఇలా తుంచి వేయండి. నేనైతే ఇక్కడ పచ్చిమిర్చి ఒక్కటే వేసానండి, కారం ఎక్కువగా ఉందన్నమాట. సో ఉప్పు కూడా చాలా కొద్దిగా వేసుకోండి. ఉప్పు అనేది మనం తీసుకున్న నీరుకు తగినంత అయితే వేసుకోకూడదండి, చాలా తక్కువగా పడుతుంది అనమాట. సో కావాలంటే మనం సూప్ తయారు చేసుకున్న తర్వాత అయినా కూడా ఉప్పు వేసుకోవచ్చు. ఇక్కడ కొద్దిగా పసుపు వేస్తున్నానండి, జస్ట్ చిటికెడు మాత్రమే వేసానమాట. తర్వాత మూత పెట్టేసి మనము దాదాపుగా ఒక 7 విజిల్స్ వచ్చేదాకా అయితే ఉడికించుకోవాలండి. అలాగే ఒకటి గుర్తుంచుకోండి, నేను వాటర్ అనేది కాస్త ఎక్కువగానే తీసుకున్నాను, మీరు కావాలంటే తగ్గించైనా తీసుకోవచ్చు. 7 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. మంచిగా అయితే ముక్కలు కూడా చాలా బాగా మెత్తగా ఉడికిపోయాయి. ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్ అనేది ఎంత పల్చాగా ఉందో. మీరు కావాలంటే తగ్గించైనా వేసుకోవచ్చు. నాకు ఇలా ఉంటేనే గ్లాస్తో మనం మంచినీరు తాగుతాం కదా, ఆ విధంగా అయితే తాగొచ్చు అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్. నాకైతే ఉప్పు కారం అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి. పాయ కూడా మంచిగా మెత్తగా ఉడికిపోయిందండి, చాలా చక్కగా అయితే ఉడికిపోయిందనమాట. ఈ వాటర్ని మీరు తగ్గించైనా ఉడికించుకోవచ్చండి. తర్వాత ఇలాంటి ఒక స్ట్రెయినర్ పెట్టుకొని ఒక చిన్న గిన్నెలోకి వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసి తీసేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనం సూప్ అనేది తీసేసుకోవాలండి. మీరు పాయతో సహా సూప్ కావాలంటే అది కర్రీ వండేటప్పుడు తీసుకోవచ్చు అనమాట. నాకైతే ఇలా తాగడమే బాగా నచ్చుతుందండి, పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తాగుతారు. జస్ట్ ఒక నార్మల్ వాటర్ తాగుతున్నట్టు ఉంటుందన్నమాట. ఉప్పు కారం కూడా కరెక్ట్గా సరిపోయింది నాకైతే. తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా పేస్ట్ లాగా మిక్సీ పట్టి అయితే వేస్తున్నానండి. మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయినా వేసుకోవచ్చు. ఇలా వేయడం వల్ల ఏంటంటే గ్రేవీ అనేది కాస్త చిక్కగా వస్తుందన్నమాట. సో అందుకనేసి ఉల్లిపాయ పేస్ట్ వేసి ఉల్లిపాయ అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 2 మీడియం సైజ్ టమోటాలను కూడా ఈ విధంగానే పేస్ట్ చేసి వేస్తున్నానండి. ఈ టమోటో పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయి టమోటో పైన ఆయిల్ అనేది తేలుతూ ఉండేంత వరకు కూడా ఉడికించుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, టమోటో పేస్ట్ అనేది కూడా మంచిగా మగ్గిపోయి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది కదా. ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకుంటేనే ఉల్లిపాయ కానీ టమోటోలు కానీ పచ్చివాసన పోతుంది. తర్వాత ఒక టీ స్పూన్ దాకా ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పాయ ఉంది కదండి, వాటన్నిటిని కూడా వేసేసేయండి. ఇప్పుడు కాస్త 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా 1/2 టేబుల్ స్పూన్ దాకా కారం,
అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి పొడి వేస్తున్నానండి. తర్వాత ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి. సో సాల్ట్ అనేది ఇక్కడ చూపించట్లేదు. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వీటన్నిటిని కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోండి. ఈ ఉప్పు, కారం, కొబ్బరి పొడి అన్నీ కూడా మంచిగా పట్టాలి. మీకు ఈ కొబ్బరి పొడి వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. బట్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా అన్నిటినీ కలుపుకున్న తర్వాత మన గ్రేవీ కన్సిస్టెన్సీకి ఎంత వాటర్ అయితే పడతాయో అంత వాటర్ వేసుకొని ముందు కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత మరి కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టేసి కనీసం 5 to 10 మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. ఇక్కడ చూస్తున్నారు కదా 5 నిమిషాలకైతే మూత తీసి అయితే చూపిస్తున్నాను. ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉడికించుకోండి. అలాగే ఇక్కడే ఉప్పు, కారం కూడా అన్నీ చెక్ చేసుకోండి. నేను ఇక్కడ మరొక 5 నిమిషాలు అయితే ఉడికించిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, గ్రేవీ అనేది మంచిగా దగ్గరికి చిక్కబడింది కదా. నాకైతే ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. మరీ పల్చగా వద్దు, మరీ చిక్కగా వద్దు. ఈ విధంగా ఉడికిన తర్వాత నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలాను అయితే వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఇక్కడ గరం మసాలా, మటన్ మసాలా, జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేస్తున్నానండి. అలాగే పుదీనా కూడా వేసుకోవచ్చు. ప్రస్తుతానికి నా దగ్గర పుదీనా అంతా పీకేసాను అనమాట. సో కొత్తిమీర ఒక్కటి వేసాను. కొత్తిమీర వేసిన తర్వాత బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకుంటే సరిపోతుందండి. మటన్ పాయ కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. పాయ కూడా మంచిగా మెత్తగా ఉడికిపోయిందనమాట. సో ఈ పాయ కర్రీ తినడం వల్ల మనకి బాడీలో పెయిన్స్ కూడా చాలా బాగా అయితే తగ్గుతాయి అన్నమాట. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.